పక్కకు రా స్వామి. ధ్రువందే రాజావరణో ధ్రువందే రో బృహస్పతి బ్రువందే ఇంద్రశాగ్నిశ్చ రాష్ట్రంగా త్రేతాం. రోజు ఇక్కడ పేడూరు గ్రామంలో పట్టదారు పాస్బుక్లు పంపిణీ చేశాము. మొత్తం 836 మంది రైతులు ఉంటే ఇప్పటికి 801 మందికి కొత్త పట్టాదారు పాస్బుక్లు రాజముద్రతో ఇవ్వడం జరిగింది. అట్లే ఇంకొక బ్యాలెన్స్ ఒక 35 ఉన్నాయి, అవి కూడా తొందరగా ఇచ్చేస్తారు. ఇప్పుడు పేడూరులో జరిగిన పనులు కానీ చూస్తే ఇప్పుడే ఒక మినరల్ వాటర్ ప్లాంట్ సిఎల్ కంపెనీ వాళ్ళ సహకారంతో ఓపెన్ చేసాం. 7,75,000. ఇక్కడ ఇంచుమించు 1,19,00,000 రూపాయల పనులు ఒక్క పేడూరు గ్రామంలో చేశాం. 2 years లో చాముండేశ్వరి టెంపుల్ దగ్గర 7 లక్షలు, చాముండేశ్వరి టెంపుల్ రోడ్ 5 లక్షలు, కృష్ణారెడ్డిపాళెం పనులు 10 లక్షల రూపాయలు, పేడూరులో డ్రైన్స్ వచ్చి 5 లక్షలు ప్లస్ 8 లక్షలు 13 లక్షల రూపాయలు, వాటర్ ప్లాంట్ 7,75,000, జనరల్ ఫండ్ కింద గ్రావెల్ ఫార్మేషన్ 1,50,000, సిసి రోడ్ 1,99,000, హౌసింగ్ కెనాల్స్ మెటీరియల్స్ 73,000, 1,19,00,000. డ్రోన్ 8 లక్షలు, స్ప్రేయర్లు 3 లక్షలు, 8 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఒక డ్రోను, స్ప్రేయర్లు దాదాపు 10 స్ప్రేయర్లు ఈ ఒక్క పంచాయతీకే ఈ మెకనైజేషన్ కింద ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ పేడూరు చింతోపు లింక్ రోడ్ ఆ టైంలో నేను ఎమ్మెల్యేగా చేయించాను. తార్ రోడ్డు ఇప్పుడు మళ్ళీ ఎంత 2 కోట్ల రూపాయలు మళ్ళీ ఇప్పుడు టాప్ లేయర్ కి శాంక్షన్ అయింది. ఇటువంటి పనులన్నీ చేయించుకుంటూ పోతున్నాం. కానీ వాళ్ళకి మాత్రం వైసీపీ వాళ్ళకి ఏదో ఒక లిటికేషన్ పెట్టాలా, ఊళ్ళు తగలబెట్టాలా, పేదోళ్ళు ఉంటే వాళ్ళ ఆస్తులు ఎట్టగొట్టేయాలా, ఇదే వాళ్ళు చేసిన పని. ఇప్పుడు కూడా ఆ బుద్ధులు మారలే. మతాల మధ్య కలహాలు ఎట్టదేవాలా, మతాల మధ్య చిచ్చు ఎట్టు పెట్టాలా, ఏ విధంగా మతాలని మన వైపు తిప్పుకోవాలా, ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలో వైసీపీ పార్టీ ముందుకు పోతుంది. ఇది ప్రజలు గమనించినారు. మీ టైంలో జరిగిన ప్రజలకి ద్రోహం బహుశా ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత, ఈ రాష్ట్రం కాదు ఉమ్మడి రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి టైంలో కూడా జరగలే. రాజశేఖర్ టైంలో కూడా ఇన్ని దుర్మార్గాలు జరగలే. జగన్మోహన్ రెడ్డి టైంలోనే జరిగినాయి. ఈరోజు అన్ని గాడిన పెట్టుకోవటం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు యువనాయకుడు ఆయన కానీ లక్షల కోట్లు పెట్టుబడి తెస్తున్నారు. మీరు కంపెనీలను తరిమేశారు. కంపెనీలు తెస్తున్నాం, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి మేము తెస్తున్నాం. మీరు ఏ కంపెనీలు ఏడున్న కృష్ణపట్నం అదానీ పోర్టు ఈయన టోల్ గేట్లు పెట్టి వాళ్ళ ఒళ్ళు మండి కంటైనర్ పోర్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వెళ్ళిపోయింది ఎన్నూరుకి. అమర్ రాజా ఫ్యాక్టరీ అనుబంధ ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది కర్ణాటకకి. ఇంకో ఫ్యాక్టరీ పోయింది తెలంగాణకి. ఇటువంటి ఘనకార్యాలు మీరు చేశారు. ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లో ఒక పద్ధతిగా ముందుకు పోతుంది. నేను ఒక్క మాట, ఆ పాత వైసీపీ నాయకుడు ఆయన సర్వేపల్లి జిల్లా అధ్యక్షుడు ఒకటే ఒక మాట అడుగుతాను, నువ్వు నీ మనుషుల్ని కూడా తీసుకొని పో, రైతుల్ని ఏ గ్రామానికి పోతావో పో. ఈ 2 ఏళ్లలో కాలువలు తోగట్టడం, మరమ్మతులు చేయటం చేశారా? డొంకల్ ఫార్మేషన్ చేశారా? నీ టైంలో చేశారా? ఏ ఊరికైనా పో, ఏ కాలువైనా తీసుకోండి. ఆఫీసుల్లో కూర్చొని ప్యాకేజీల కింద మార్చుకొని కోట్ల రూపాయలు కోట్లలో వేసుకొని, మా గవర్నమెంట్లో కోర్టు కేసు 30 కోట్లు తీసుకున్నావు. 30 కోట్లు మొత్తం 150 కోట్లు. అందుకంటే ఇంకేముంది దుర్మార్గం? ఇంక రోజు మీ చేత మేము తిట్టించుకోవాలా? ఇది మాకు మిగిలింది. సరే, ఏదేమైనా సరే గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయి, అన్ని పద్ధతిగా జరుగుతుంది. కార్యక్రమంలో ఓటర్ల వెరిఫికేషను, చనిపోయిన వాళ్ళకి తీసేయటం, ఓట్లు లేని వాళ్ళకి చేర్పించటం, డబుల్ ఎంట్రీ ఉన్నాయి కట్ చేయటము, అన్నీ ఒక పద్ధతి ప్రకారం ఆల్మోస్ట్ 70% డిజిటలైజేషన్
జరిగిపోయింది. 70% డిజిటలైజేషన్ జరిగిపోయింది. పర్ఫెక్ట్గా స్ట్రీమ్ లైన్ అవుద్ది. ఉండే ఓట్లు ఉంటాయి. ఒక్కొక్క బూత్లో 70 మంది 80 మంది 100 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అవి తీసేస్తారు. బయట పెళ్లి చేసుకొని పోయినవి తీసేస్తారు. మీ మాదిరిగా ఓడిపోతే ఈవీఎం అంట. ఈవీఎంలో పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలిచాడా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు గెలిచాడా? వాళ్ళ బ్రదర్ ద్వారకనాథ్ రెడ్డి ఎందుకు గెలిచాడు? అందరు పోరా? ఇక్కడ ఒక నియోజకవర్గం 10,000, ఒక నియోజకవర్గం 17,000, ఒకటి 70,000, ఒకటి 50,000, ఒకటి 7,000. అందరం కుమ్మేమా ఈవీఎంలో? అయితే ఓడిపోతే ఈవీఎంలు సిగ్గు లేకుండా మీరు మీ సోషల్ మీడియా ఈవీఎంతో గెలిచామంట. సిగ్గుండాలా? ఆ సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళకి సిగ్గుండాలా? మనుషులైతే అటువంటి పిచ్చి మాటలు మాట్లాడు. దమ్ము లేని వాళ్ళు మీరు. జనం తరివి కొట్టారు. 11 సీట్లకు పరిమితం చేశారు. సిగ్గుతో తలదించుకోవాలా? ఓకే.